కోటగిరి మండల కేంద్రంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో పొద్దుతిరుగుడు పంట పండించిన రైతులకు కొనుగోలు కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారులు పంట మార్పిడి చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయని చెప్పడంతో పలువురు రైతులు ఈ యాసంగిలో సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడును పంటను పండించారు. పంట మార్పిడితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. గతంలో కూడా కోటగిరి మండలం ఎత్తుండాలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుతం వరి వేసుకున్న రైతులు మాకంటే బాగుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తున్నారని, కానీ పంట మార్పిడి చేసిన మాకు మాత్రం న్యాయం జరగడం లేదని, తిండి నిద్ర పొద్దుతిరుగుడు పంట కుప్పల వద్దనే రైతులు నిత్యం ఉండటం పట్ల ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, కోటగిరి మండలం కోటగిరి గ్రామస్తులు కొనుగోలు కేంద్రాలకు సైతం వెళ్లి అడగగా మా గ్రామానికి సరిపడా బస్తాలు లేవని, వేరే గ్రామం నుంచి ఎందుకు తీసుకుంటామని వారు చెప్పడం జరిగిందని, వ్యవసాయ అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ఓ పక్క రైతుకు రాజు చేస్తానన్న ప్రభుత్వం ఇలా రైతును నట్టేట అనేక కష్టాలు పడుతూ ఉంటే నాయకులకు అన్నదాత ఇబ్బందులు అర్థం కావటం లేదా? వ్యవసాయ శాఖ కనీసం పంట మార్పిడి చేసిన రైతును పలకరించిన పాపాన పోలేదు. పంట కోసి సుమారు 25 రోజులు కావస్తున్నా అడిగిన నాతుడే లేడని, ఇప్పటికే చీమలు పట్టి గింజలు నూనె శాతాన్ని తగ్గించేస్తున్నాయని రైతులు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా నాయకులు, వ్యవసాయ అధికారులు పంట మార్పిడి చేసిన రైతులకు ప్రోత్సహించాలి, కానీ ఇలా నిరుత్సాహానికి గురి చేస్తే భవిష్యత్తులో పంట మార్పిడి చేసే అవకాశాలు తగ్గిపోతాయని, రైతులు వెంటనే కొనుగోలు కేంద్రాన్ని కోటగిరిలో ఏర్పాటు చేయాలని, లేనిచో సోమవారం ఉదయం నుండి స్థానిక అంబేద్కర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని రైతులు తెలిపారు. ఇప్పటిదాకా ఓళ్ళని వచ్చి ఎట్లరా బాబు అన్న అడిగేటోళ్ళు లేరు. ఆ కాట అడిగితేనేమో ఎగిడెళ్ళి ఇక్కడ వేసినట్ట, ఎగిడెళ్ళి పోవాలంటే అక్కడ పోతేనేమో బాధం లేదని వాళ్ళు పీకులాడుకుంటున్నారు. మేము ఇక్కడ ఒక కాట వేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. కాటేసి ఇక్కడ కొనుక్కుంటే మా ఊళ్ళో మాకు కొనుక్కుంటే మేము ఈ గవర్నమెంట్ తీయతందుకు ఒప్పుకుంటున్నాం. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా పడేసి ఒక 3000కు 4000కు ఇట్లా అడుగుతున్నారు. ప్రైవేట్ వాళ్ళు దగ్గరికి అస్తలేరు వీటినైతే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మాకు మేము వేసినందుకు గవర్నమెంట్ ఆదుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. నేను చెప్తాను. నేను చెప్తాను. నా పేరు బుట్టె గంగాధర్. మాది కోటగిరి మండలం, బాన్సోడు నియోజకవర్గం, కోటగిరి మండలము. మేము ఆరుతడి పంటలు వేసుకోమంటే ఆరుతడి పంటలు వేసుకున్నాము. ఈ వడ్లు వెనక్కి నాటినవి కూడా కొనుగోలు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ కొనుక్కపోతున్నారు. మాకు ఈ ఆరుతడి పంటలకు పట్టించుకున్న నాలుగు లేడు. ఇప్పటి వరకు సుగ్గి అయిపోయి కూడా 25-30 రోజుల దగ్గరికి వస్తుంది. మొత్తం కోసి పంట చేతికి వచ్చినాక కూడా వాతావరణం చెయ్యాటి అనుకూలించక ఇక్కడ చీమలు తింటున్నాయి. మర్రా వర్షం వస్తే డగడగ అంటుంది. వేసుకున్నాము ఆరుతడి పంటలు. ఉన్నది 3 ఎకరాల భూమి. 3 ఎకరాల భూమిలో ఆరుతడి పంట వేసుకొని కూర్చున్నాం.